సి నేను ఉన్న వర్స్ట్ డ్రాయింగ్ పేపర్ చూపిస్తా. సి ఇవే సెట్ ఆఫ్ 20 పేపర్స్. అసలు ఎంత స్మూత్ ఉన్నాయంటే షేడింగ్ చేసిన తర్వాత బ్లెండింగ్ చేస్తే ఎక్సలెంట్ బ్లెండ్ అవుతున్నాయి. కానీ బ్లెండింగ్ చేసిన తర్వాత మాత్రం దానిపైన వైట్ లైన్స్ వస్తున్నాయి, పేపర్ పైనే ఉన్నాయి. ట్వంటీ పేపర్స్. నేను చేసేది పెన్సిల్ వర్క్ కోసమే తీసుకున్నా, కానీ షేడింగ్ చేస్తే వైట్ లైన్స్ వస్తున్నాయి. చెప్పాలంటే షేడింగ్ కూడా కష్టమే. స్మూత్ షేడింగ్ వస్తలేదు, అక్కడక్కడ డార్క్ పేపర్స్ వస్తున్నాయి. ఇంకొన్ని నేను ఇవే పేపర్స్ పైన ఒక 2 వర్క్స్ చేసిన, చూపిస్తా వెయిట్. చూడండి, ఇప్పుడు ట్రెండింగ్లో సందీప్ రెడ్డి వంగ షేర్ చేసిన చిరంజీవి ఫోటో ఫ్రమ్ ఆరాధన మూవీ. ఈ వర్క్ చేసిన ఇది ఇంకా 7% చేసిన, ఇంకా చాలా వర్క్ ఉంది ఇలా. కానీ షేడింగ్ అయిన తర్వాత ఇట్లా ఫేస్ పైన ఈ లైన్స్ ఇట్లా వస్తున్నాయి. ఇక్కడ 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 ఇట్లా లైన్స్ వస్తున్నాయి. ఈ వర్క్ కంప్లీట్ గా ముందుకి ఈ వర్క్ కూడా స్టార్ట్ చేసిన. 2 వర్క్స్. ఇది జస్ట్ స్టార్ట్ చేసిన అంతే. నాకు దీనిపైన మళ్ళీ ఈ ఫేస్ పైన స్మూత్ షేడింగ్ వచ్చిన తర్వాత వైట్ లైన్స్ వస్తాయి, ఆ భయం ఉంది. అందుకే ఈ వర్క్ కంప్లీట్ చేయలేదు. వరస్ట్ పేపర్స్ అంటే ఇంకేదైనా డిఫరెంట్ మీడియం యూజ్ చేయాలి దీనిపైన. పెన్సిల్తోనైతే కష్టం, అది కూడా గ్రాఫైట్ పెన్సిల్స్. మళ్ళీ ఇది కొంచెం షైన్ అవుతున్నట్టుంది. ఇప్పుడు ఇంకో వర్క్ చూపిస్తా. సేమ్ ఇది కూడా గ్రాఫైట్ పెన్సిల్ వర్క్. A1 సైజులో స్టార్ట్ చేసిన. చూడండి ఎంత బాగుందో. స్మూత్ షేడింగ్, స్మూత్ బ్లెండింగ్ కూడా అవుతుంది. ఇది కమిషన్ వర్క్, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇది కూడా చేస్తా. ఇది ఐవరీ పేపర్, తక్కువ GSM ఉంటుంది. ఇది 300 GSM పేపర్, కానీ 2 సైడ్స్ స్మూత్ ఉంది. స్మూత్ ఫినిష్ అని ఇచ్చిర్రు. అన్ని పేపర్స్ పైన స్మూత్ ఫినిషింగ్ అనే ఉంటుంది, కానీ ఇవి మాత్రం బాగా స్మూత్ ఉన్నాయి. ఏదో ఒక్క సైడ్ అన్నా రఫ్ ఉన్నా అక్కడ సైడ్ ఇవ్వచ్చని. చూద్దాం, స్క్రిప్ట్ ఆర్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా వీటిపైన. అవైతేనే వర్క్ అవుతాయి. మళ్ళీ పెన్సిల్ వర్క్ చేయాలంటే ఈ పేపర్స్ పైన కష్టం. ఇప్పుడు మళ్ళీ 2 వర్క్స్. ఇది ఈ 50 పేపర్స్ పైన స్టార్ట్ చేయాలి. చెప్పాలంటే లేవు, కానీ మళ్ళీ బుక్ చేస్తా. అవును, ఈ పేపర్స్ పేరు చెప్తా. వెయిట్. సి బ్రాండ్ ఎక్లెట్ A3 సైజ్ 300 GSM స్మూత్ ఫినిష్ ఐవరీ డ్రాయింగ్ పేపర్ షీట్స్ వైట్. మళ్ళీ ఇది వైట్ కలర్ కూడా లేదు, ఇక్కడ వైట్ అని మెన్షన్ చేశారు. ఇది ఐవరీ షీట్స్ అని ఇచ్చారు, కానీ బఫ్ షీట్స్ లాగా ఉన్నాయి. A3 సైజ్ 20 షీట్స్. నాకు 600కి ఏం పడలేదు, 400 చేంజ్ 500 పడ్డది. సో ఒకవేళ గ్రేవెడ్ వర్క్ చేయాలనుకుంటే ఈ పేపర్స్ మాత్రం అసలు తీసుకోకండి. ఐవరీ తక్కువ GSM ఉన్న ఈ పేపర్సే బెటర్. సి దీనికి చాలా తేడా ఉంది. ఈ వైట్ లైన్స్ ఒక్కటి నచ్చలేవు నాకు. మళ్ళీ ఒక వీడియో తీస్తా దానికి కంపేర్ చేసి ఈ పేపర్స్ ఆ పేపర్స్, దాన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే.
ఓకే బాయ్. జస్ట్ ఇదే చెప్పాలనుకున్నా. ఈ రెండు పేపర్స్ కంపేర్ చేసి ఇంకా డీటెయిల్గా ఒక వీడియో చేస్తా. అంతే. ఓకే బాయ్.